హలో ఫ్రెండ్స్, ఈరోజు టెస్ట్ అలైన్మెంట్ HTMLలో టెస్ట్ అలైన్మెంట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ టెస్ట్ అలైన్మెంట్ అని అన్ని సాఫ్ట్వేర్ లాగానే దీనికి కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. అన్ని సాఫ్ట్వేర్లోనూ ఉంటుంది మనకి టెస్ట్ అలైన్మెంట్. లెఫ్ట్, రైట్, సెంటర్, జస్టిఫై అనే మాటలు మీరు సాఫ్ట్వేర్లో వినే ఉంటారు. టెస్ట్ అలైన్మెంట్లో వీటిని ఎట్లా చేయాలనేది చిన్న కమాండ్ ద్వారా వీటిని మనం HTMLలో కంట్రోల్ చేసుకోవచ్చు. అవి ఎట్లాగో ఒకసారి పరిశీలిద్దాం. ఇది లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంది, ఎన్ని లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్లో ఉన్నాయన్నమాట. ఆ కమాండ్ చూద్దాం ఒకసారి. దీని సోర్స్ కూడా ఒకసారి పరిశీలిద్దాం. చూడండి, ఇది పారాగ్రాఫ్లో ఉంది. మల్టీమీడియా హెడర్, సబ్ హెడ్డింగ్, పారాగ్రాఫ్ ట్యాగ్లో ఉంది. ఈ పారాగ్రాఫ్ ఓపెనింగ్ ట్యాగ్లో ఇన్సైడ్ ఒక ట్యాగ్ ఇవ్వటం వల్ల దీనికి మనం అలైన్మెంట్ ఈజీగా చేసుకోవచ్చు. ఆ కమాండ్ ఏందో చూద్దాం. అలైన్ ఇన్సైడ్ కమాండ్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే దానికి మనం ఇవ్వాల్సిన ఆప్షన్ని ఈ కొటేషన్ మార్కుల మధ్య ఇవ్వడం వల్ల దాని ఎఫెక్ట్ మనకు తెలిసిపోతుంది అనమాట. అలైన్ అనే కమాండ్ ఎట్లా ఉండాలి, ఈక్వల్ టు ఎట్లా ఉండాలి, అది కొటేషన్ మార్కుల మధ్య ఇన్సైడ్ ఇస్తున్నాం కాబట్టి కమాండ్ ట్యాగ్ని మనం కొటేషన్ మధ్య ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనకి లెఫ్ట్ ఇద్దాం. అలైన్మెంట్ లెఫ్ట్, ఇది ఓపెనింగ్ ట్యాగ్లో ఇవ్వడం వల్ల మాత్రమే ఎఫెక్ట్ వస్తుంది. ఏ ట్యాగ్ పారాగ్రాఫ్ ఓపెనింగ్ ట్యాగ్ ఇచ్చాం. అట్లాగే డివిక్స్ ఉందనుకో, డివి దాంట్లో కూడా ఓపెనింగ్ ట్యాగ్లు ఇవ్వచ్చు. ఏదైనా ఓపెనింగ్ ట్యాగ్లో ఇవ్వచ్చు అనమాట. అలా ఓపెనింగ్ ట్యాగ్లో ఇవ్వడం వల్ల మన టెస్ట్ ఎలిమెంట్ అవుతుంది. ఇది సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఏ మార్పు రాదు, అంటే ఇది లెఫ్ట్లో ఉంది కాబట్టి ఏ మార్పు మనకు కనపడలేదు. అలా కాకుండా రైట్ అలైన్మెంట్ ఇద్దాం. ఒకసారి చూడండి, ఈ రైట్ సైడ్ నుంచి ఒకసారి టెస్ట్ చేంజ్ చూడవచ్చు. రైట్ నుంచి మీకు ఇటు మనకి అలైన్మెంట్ అయిందనమాట. ఇది రైట్ సైడ్ అలైన్మెంట్. ఇలా కాకుండా సెంటర్ అలైన్మెంట్, అలైన్ ఈక్వల్ సెంటర్. చూసారుగా, సెంటర్ అలైన్మెంట్ అయిపోయింది అనమాట. లెఫ్ట్, రైట్, సెంటర్ చూసాం. నెక్స్ట్ జస్టిఫై. ఈ జస్టిఫై మాట కూడా మనం జనరల్గా అన్ని సాఫ్ట్వేర్లో అయినా ఉంటారు. మీరు కూడా సేమ్ అయ్యే కమాండ్లో, కాకపోతే కమాండ్లో మనం ఇచ్చే చిన్న కమాండ్ ద్వారా మనకి ఈ రిజల్ట్ అనేది కనబడుతుంది. రిఫ్రెష్ చేద్దాం. చూడండి, ఆటోమేటిక్గా జస్టిఫై అయిపోయింది అంతా. జస్టిఫై ఒకసారి తీసి మీకు మరోసారి పరిశీలిద్దాం. జస్టిఫైని లెఫ్ట్ ఇద్దాం. చూడండి, ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది. అలైన్మెంట్ కూడా ఇక్కడ లెటర్లు కొంచెం ఎక్స్ట్రా వచ్చి ఉన్నాయి. ఇది తెలిసిన ఎక్స్ట్రా వచ్చింది. అలైన్మెంట్ కరెక్ట్గా లేదు. అదే జస్టిఫై చేస్తే ఆటో అలైన్మెంట్ తీసుకుంటుంది అనమాట. జస్టిఫై అనేది ఆటో అలైన్మెంట్. ఇది అన్ని సాఫ్ట్వేర్లో ఉండేదే, జనరల్గా ఉండేదే. చూడండి, ఆటోమేటిక్ అలైన్మెంట్ అయిపోయింది అనమాట. ఇది టెస్ట్ అలైన్మెంట్ యొక్క ట్యాగు. నెక్స్ట్ ఇంకో లెసన్లో మరోసారి కలుద్దాము.